హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ డిఈఓ అని హెడ్డింగ్ పెట్టాం కానీ డిఈఓ కాదు, ఇది డిప్యూటీ డిఓ. అలాగే హెచ్ఎం కాదు, హెచ్ఎం డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఉండదు, గ్రేడ్ 1 హెచ్ఎం అనమాట. సరే, ఇది డిప్యూటీ డిఓకి సంబంధించిన నోటిఫికేషన్. కావాలని అట్లా పెట్టాం. డిఓ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందని. నెక్స్ట్ ప్రమోషన్ అది, అందుకోసమే ఆ విధంగా పెట్టడం జరిగింది. ఓకే, దీని వివరాలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. దాంట్లో భాగంగా ముందుగా ఇంపార్టెంట్ డేస్ ఒకసారి చూద్దాం అసలు. ఎందుకంటే సాధారణంగా నోటిఫికేషన్ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఎప్పటి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు, ఎప్పుడు లాస్ట్ డేటు, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సరే, నోటిఫికేషన్ అయితే నిన్న జూన్ 5న రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నిన్న జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఇలాంటి బిట్స్ కూడా అడగవచ్చు. ఒక్కోసారి అలాగే వస్తాయి బిట్స్. మనం అనుకుంటాం బాగా పెద్ద పరీక్ష కదా, చాలా కఠినమైనటువంటి బిట్స్ వస్తాయి అనుకుంటాం. కాదు, ఒక్కోసారి సులభమైనవి కూడా వస్తాయి. రైట్, బిట్స్ అనేవి అది మన క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచైనా రావచ్చు జనరల్ స్టడీస్లో భాగంగా. సరే, దాని గురించి మరొక వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్ us మూవ్ టు ద కంటెంట్. 12th June ఈజ్ ది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనమాట. ఓకే, డేట్ ఆఫ్ కమెంట్స్ ఆఫ్ ఇది అప్లికేషన్ ఫ్రమ్ 12th June, 12వ తారీఖు నుంచి జరుగుతుంది. అలాగే 19వ తారీఖు జూలై నెల. సాధారణంగా మనకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిడ్ నైట్ వరకు ఉంటాయి. ఇది ఏంటో మరి ఈవినింగ్ 5 అని ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. సరే, లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయకుండా బెటర్ టు ఫిల్ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ బిఫోర్ 19th. దట్స్ మై సజెషన్. అలాగే హాల్ టికెట్స్ ఏం చేస్తారంటే 7 రోజుల ముందుగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు, బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు అంటే దట్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. పర్టికులర్ డేట్ ఇవ్వలేదు. సాధారణంగా సెకండ్ సాటర్డే, సండేస్ ఇట్లాంటి సెలవులు చూసుకొని పెడుతూ ఉంటారు. అంటే ఆ టైంలో ఎగ్జామ్స్ ఏమీ కూడా క్లాష్ రాకుండా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఇదే క్వాలిఫికేషన్స్తో రాసేటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి క్లాష్ కాకుండా ఉండే విధంగా డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. నో ప్రాబ్లం. తర్వాత వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 24. ఈ 24ని మీరు కావాలని చూడవచ్చు. ఇక్కడ నేను కావాలని ఇట్ వాజ్ డిజైన్ విత్ గ్రీన్ కలర్. 24 పోస్టులే కదా అని చెప్పని తీసిపడేయకండి. మీ 24 పోస్టులు రావాలంటే 24 గంటలు చదివితే కానీ రావు. అంత కష్టంగా ఉంటుంది, పోటీ అంత కఠినంగా ఉంటుంది. ఓకే, రైట్, 24 పోస్టులు. తర్వాత ఈ స్కేల్స్ ఇవన్నీ కూడా అవసరం లేదు. మనం ఇవన్నీ కూడా మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, అది పెద్ద సమస్య ఏం కాదు. తర్వాత మల్టీ జోన్ 1, 2 అని ఉంటాయి. మల్టీ జోన్ 1లో 14 వేకెన్సీస్ ఉన్నాయి, 2లో 10 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. వీటిని మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా ఏ క్యాస్ట్కి ఎట్లాగా ఉంది అనేది మెన్షన్ చేస్తారు. యూ కెన్ గో త్రూ ది నోటిఫికేషన్ PDF. అన్ని గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉంది కనుక అక్కడ మీరు చూడవచ్చు. తర్వాత ఎలిజిబిలిటీ ఏంటంటే ఏజ్ లిమిట్ ఏంటంటే సాధారణంగా ఇక్కడ మనకు 18 years అనేది మినిమం ఉండాల్సి ఉంటుంది. అలాగే 1/7/2026 వరకు 44 సంవత్సరాల వరకు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC, ST, BC వాళ్ళకి ఒక 5 years ఉంటుంది. అలాగే దీన్ని మనకు యాక్చువల్గా 34 years, దీన్ని 44 yearsకి జీవో నెంబర్ 86 ప్రకారం ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో 44 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, అలాగే SC, ST, BC వాళ్ళు అయితే 49 సంవత్సరాల వరకు కూడా ఈ పరీక్షని రాసుకోవడానికి అర్హులని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే జస్ట్ బ్యాచులర్ డిగ్రీ. అంటే ఇక్కడ బ్యాచులర్ డిగ్రీని ఎందుకు మెన్షన్ చేస్తారంటే ఆ డిగ్రీ ఏమి ఉండాలంటే మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ సబ్జెక్ట్స్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ది B.Ed కోర్స్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఇక్కడ మనకు డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ ఎలా ఉండాలంటే B.Ed కోర్స్ చేయడానికి అనుకూలమైనటువంటి ఇది ఉండాలి. అంటే BA, BCom, తర్వాత BSc ఇవన్నీ కూడా ఏది చేసినా పర్వాలేదు, అది పెద్ద సమస్య ఏం కాదు. బట్ ఆ కొన్ని కోర్సెస్ B.Ed చేయడానికి అనుకూలంగా ఉండవు. అలాంటి డిగ్రీలు అయితే ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే దీంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG కూడా ఉండాల్సి ఉంటుంది. PG అనేది ఖచ్చితంగా
55% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 50% ఉంటే సరిపోతుందని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ మెకానిజం ఎట్లాగుంటుందంటే ఇక్కడ చూడొచ్చు. ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ మోడ్ అని చెప్పారు. మనకు ఇది ఎలాగుంటుందనేది నాట్ ఎట్ డిసైడెడ్, దట్స్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్. నెక్స్ట్, ఆర్డర్ ఆఫ్ మెరిట్. క్యాండిడేట్స్ సెలెక్షన్ ఈజ్ డిటర్మైన్డ్ కంప్లీట్లీ బై ది రిటర్న్ టెస్ట్ స్కోర్ ర్యాంకింగ్ ఇన్ ద రెస్పెక్టివ్ మల్టీ జోన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక మనకు ఈ పరీక్ష ఒకటి ఫైనల్, ఇక ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ ఎట్లా ఉంటుంది, ఎస్సీ ఈడబ్ల్యూఎస్కి 40%, బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి ఏమో 30% అనేది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఇవి వస్తే మనకు ఉద్యోగం వచ్చినట్టు కాదు, మంచి ర్యాంక్ సాధించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 24 పోస్టులు ఉన్నాయి అంటేనే బాగా చదవాలి. 24 పోస్టులు ఉన్నాయి. మనకు ఆ పోస్టు కావాలంటే 24 గంటలు అదే జాస్తిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ఉద్యోగం అనేది మీ చేతిలో ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ స్కీమ్ అండ్ వెయిటేజ్ ఎలాగుంటుంది అని చెప్పినట్లయితే 150 మార్క్స్కి 2 పేపర్లు ఉంటాయి మనకు. దానికి సంబంధించినటువంటిది క్లియర్గా మరొకసారి ఇంకొక వీడియోలో చూద్దాం. ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. ఆ 2 పేపర్ల ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, మనకు అన్ని గెస్టెడ్ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అదే ఉంది. మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ ఎట్లా సిలబస్లో ఎట్లాగైతే ఉన్నాయి, జిఎస్ పేపర్ ఉన్నాయి, ఇది కూడా అదే ప్యాటర్న్లో ఉంది ఇంచుమించుగా. అలాగే పేపర్ 2 వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 పార్ట్స్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ 75 మార్క్స్కి, పార్ట్ బి 75 మార్క్స్కి ఉంది. అలాగే జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే మనకు ఏమేమి ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్, అలాగే నేషనల్ ఇంటర్నేషనల్, అలాగే జనరల్ సైన్స్, టెక్ అచీవ్మెంట్స్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించినటువంటి ఇటీవల భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అలాగే జాగ్రఫీ ఆఫ్ ఇండియా, టీఎస్ అంటే మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు, సిలబస్లో జాగ్రఫీ అని ఇచ్చారు అంతే. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ టీఎస్ స్టేట్హుడ్ మూమెంట్, తెలంగాణ చరిత్ర అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలసీస్, లాజికల్ రీజనింగ్, యాటిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్, ఇవన్నీ కూడా టాపిక్స్ అనమాట. జనరల్ స్టడీస్. జిఎస్ పేపర్ ఏం లేదు మాకు. గ్రూప్ 1 జిఎస్ పేపర్ ఎట్లాగుందో సేమ్ ప్యాటర్న్ ఉంది, పెద్దగా ఏం చేంజ్ ఏమి ఉండదు. 150 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్, మరి పేపర్ 2 వచ్చి ప్రొఫెషనల్ స్టడీ, ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో మనకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ, సిస్టమ్స్ ఆఫ్ నాలెడ్జ్ డెవలప్మెంట్, సైకాలజీ అండ్ పెడగోగి అనే అంశాలు ఉన్నాయి. అలాగే దాంతోపాటు పార్ట్ బికి వచ్చినట్లయితే మ్యాక్రో అండ్ మైక్రో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ యూటిలైజేషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఐసిటీ వంటివి కూడా ఉండడం జరిగింది. అలాగే రిజర్వేషన్స్కి సంబంధించి మనకు 95% లోకల్ కోటా ఉంటుంది. అలాగే దీంట్లో ఎన్నో లేవు, జస్ట్ ఉన్నాయి 24 పోస్టులు. దాంట్లో ఒక 2 పోస్టులు ఏమో నాన్ లోకల్కి ఉన్నాయి, 22 పోస్టులు లోకల్ ఉన్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆయా రిజర్వేషన్స్ ప్రకారం ఉన్నాయి, మనం చూడొచ్చు. దాంట్లో బీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్. అలాగే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కండక్టెడ్ అండర్ ది సిబిఆర్టీ అంటే ఎక్కువ స్పెల్స్లో కండక్ట్ చేసినట్లయితే ఎగ్జామ్ ఇక నార్మలైజేషన్ ప్రాసెస్ ఇచ్చారు. తర్వాత గెట్ రెడీ, రిజిస్టర్ టుడే. ఈరోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మరి మేము అడగచ్చు, సార్ మరి 12th నుంచి అప్లికేషన్స్ తీసుకుంటా అన్నారు, ఇప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయని అడిగేసి చెప్పేది ఏంటంటే ఓటీఆర్ ఈరోజు మేము చేసుకోవచ్చు, 1 టైం రిజిస్ట్రేషన్. ఈ ప్రక్రియ అయిపోయినట్లయితే యూ కెన్ అప్లై ఫర్ ది డిప్యూటెడ్ ఈఓ నోటిఫికేషన్. ఇట్స్ వెరీ సింపుల్ అప్లై చేయడం అనేది. ఓకే, అంతకంటే ముందు మీరు ఓటీఆర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ టు యూ.